హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్‌లో ఉండే 2 డీఎల్‌తో పాటుగా 30% ఐఆర్ మంజూరు ఫైల్‌పై సీఎం సంతకం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిలు నేడు 25,000 కోట్లు భారీ మొత్తానికి చేరుకోవడంతో వారి జీవితాలు వారి జీవితాలు అస్తవ్యస్తంగా మారాయి. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా హామీల అమలులో జరుగుతున్నటువంటి జాప్యం వారిలో తీవ్ర అసంతృప్తిని, నిరాశను అయితే నింపుతోంది. ఈ మేరకు బకాయిల సుడిగుండంలో ఉద్యోగులు, పెన్షనర్లు. ఒకవైపు ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు, పెన్షన్లకు రావాల్సిన బకాయిల జాబితా చాలా పెద్దది. ఈ బకాయిల చెల్లింపులో జాప్యం వారి నెలవారీ బడ్జెట్లను తలకిందులు చేస్తోంది. ప్రధానంగా పెండింగ్‌లో ఉన్నటువంటి అంశాలు చూసుకున్నట్లయితే పీఆర్సీ బకాయిలు. సో, 11వ వేతన సవరణ సంఘం 12th పీఆర్సీకి సంబంధించి ఈ యొక్క బకాయిలైతే పెండింగ్‌లో ఉన్నాయి. వీటితో పాటుగా డీఏ బకాయిలు. సో, పెండింగ్‌లో ఉన్నటువంటి అనేక కరువు భత్యం, డిఆర్ఎస్ అలవెన్స్ విడతలు అయితే పెండింగ్‌లో ఉన్నాయి. జీపీఎఫ్ తుది చెల్లింపులు మరియు లోన్లు. ఉద్యోగులు తమ జీతాల నుంచి దాచుకున్నటువంటి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ మొత్తాలు కూడా సకాలంలో అందటం లేదు. సిపిఎస్ వాటా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ఉద్యోగుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేయాల్సిన వాటా నిలిచిపోయింది. ఇతర బకాయిలు సరెండర్ లీవ్స్, ఎస్ఎల్స్, గ్రాట్యుటీ, మెడికల్ బిల్లుల రియంబర్స్మెంట్, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటివి అనేకం చెల్లింపులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల వాగ్దానాలు, ప్రస్తుత నిరాశ. ఎన్నికల ప్రచార సమయంలో తెలుగుదేశం, జనసేన నాయకులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగ, పెన్షనర్ సంఘాల జేఏసీలతో సమావేశమై స్పష్టమైన హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ బకాయిలన్నింటినీ క్లియర్ చేస్తామని, మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తామని కూడా మాట ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా కానీ ఆ హామీల అమలు దిశగా కఠినమైన చర్యలు కనిపించకపోవడం ఉద్యోగ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. దసరా, దీపావళి వంటి పండుగలు గడిచిపోయినా కనీసం ఊరట లభించకపోవడం వారి ఆశను నీరుగార్చింది. నామమాత్రపు విడుదలపై తీవ్ర విమర్శలు. ఇటీవల ప్రభుత్వం కొన్ని వందల కోట్లను విడుదల చేసినప్పటికీ అది ఉద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయింది. ఈ విడుదలపై ఉద్యోగ సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. వారు ఎత్తి చూపుతున్నటువంటి ప్రధాన అంశాలేంటంటే విడుదలైన మొత్తంలో 519 కోట్లు జీపీఎఫ్ ఖాతాలకు సంబంధించినవి. ఇది ప్రభుత్వం ధనం కాదు. ఉద్యోగులు కష్టపడి దాచుకున్న సొమ్ము. కేవలం 300 కోట్లు మాత్రమే సిపిఎస్ ఉద్యోగుల నిధులకు బదిలీ చేశారు. మిగిలిన మొత్తం ఇతర భాగాలకు చెల్లించారు. కానీ డీఏ, పీఆర్సీ అరియర్స్ వంటి ప్రధాన బకాయిల ప్రస్తావన లేకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వం మాకు ఇస్తున్నది కాదు, మా డబ్బునే మాకు తిరిగి ఇవ్వటమని ఉద్యోగులు వాపోతున్నారు. కుప్పకూలిన ఆర్థిక భద్రత, ఉద్యమాలకు సన్నాహాలు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కింద నెట్వర్క్ హాస్పిటల్స్ నగదు రహిత వైద్యాన్ని నిరాకరిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు అత్యవసర సమయాల్లో అప్పు చేసి వైద్యం చేయించుకోవాల్సినటువంటి దయనీయ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తితో ఉన్నాయి. 2022 జూలై నుంచి రావాల్సిన 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించకపోవడము, 2024లో రావాల్సినటువంటి 2 డీఏలు పెండింగ్‌లో ఉండటము, ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరిస్తే ఉద్యమాలే శరణ్యమని ఎస్టీయూ నేత శ్రీరామకృష్ణ వంటి వారు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వంపై సంఘటిత ఒత్తిడి తీసుకురాకపోతే ఈ సమస్య పరిష్కారం కాదని సాధారణ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. మరి ప్రభుత్వం స్పందించేనా అంటే సంక్రాంతి పండుగ కానుకగా అయినా ఏదైనా ప్రకటన వస్తుందని ఆశించిన ఉద్యోగులకు నిరాశ ఎదురైంది. కనీసం ఉగాదికైనా ప్రభుత్వము తమ గోడును పట్టించుకోవాలని వారు కోరుతున్నా
అది కూడా బడ్జెట్‌లో 25,000 కోట్ల బకాయిల చెల్లింపులకు స్పష్టమైన కేటాయింపులు చేయకపోవడం, ఐఆర్ ప్రకటించకపోవడం ఇంకా వాటిలో అనుమానాలను పెంచుతోంది. ప్రస్తుతానికి పీఆర్సీ, డీఏ, ఐఆర్ విషయాల్లో త్వరలో ఒక సానుకూల వార్త రావచ్చని ఉద్యోగ వర్గాల్లో ఒక చిన్న ఆశ మిగిలి ఉంది. ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకొని వారి ఆర్థిక కష్టాలను గట్టెక్కించాలనైతే లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. లేని పక్షంలో రాష్ట్రం మరోసారి ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కాక తప్పదు అని స్పష్టమవుతోంది. సో, ఈ విధంగా ఏపీ ఉద్యోగుల ఆవేదన. 25,000 కోట్ల బకాయిల భారం. ప్రభుత్వ హామీలు ఏమయ్యాయి? అనైతే ప్రశ్నిస్తున్నారు. పెండింగ్ బిల్లులతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, ఉద్యమాలకు సిద్ధమవుతున్నటువంటి ఉద్యోగ సంఘాలు. సో, ఈ మేరకు ప్రభుత్వం వెంటనే వీటిని పట్టించుకొని వీటికి సంబంధించి ఉద్యోగ సంఘాలతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవడమే ఉత్తమం అనైతే తెలుస్తోంది.